హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నాకు ఎంతో ఇష్టమైన మా అమ్మమ్మ చేతి కొబ్బరి లడ్డూని మీకు చేసి చూపిస్తాను. ఈ లడ్డు స్పెషల్ ఏంటంటే ఇది మనం తినేటప్పుడు జీడి సాగినట్టుగా సాగుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డూల్ని మనం బయట కిరాణా షాప్స్లో కూడా చూస్తాము. దీన్ని మనం ఇంట్లో ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లడ్డూలు మీకు డ్రై అయిపోకుండా అదే జిగురుతోటి అదే టేస్ట్ తోటి మీకు 10 to 15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ముందుగా కొబ్బరిని ఇలా తురుముకుని పక్కన పెట్టేసుకోవాలి. మీరు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకుని కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కొబ్బరికాయల వరకు యూజ్ చేశాను. అంటే 4 కొబ్బరి చెక్కల ముక్కల్ని మిక్సీలో వేసుకుని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఎంత బెల్లం పడుతుందంటే మన క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు కొబ్బరి తురుముకి మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. లేదు తక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. దీన్ని మనం బాగా మెత్తగా కోరుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో బెల్లం తీసేసుకోవాలి. బెల్లంలో ఒక 2 to 3 స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఓన్లీ 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుని కరిగించుకోవాలి. మనకి ఫైనల్గా అయితే ఇలా కరిగిపోతుంది బెల్లం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా అందులో వేసేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం కొబ్బరి తురుము 2 బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో. కానీ మనకి ఫైనల్గా లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం కలర్ ఇలా ఉండదు. ఎందుకు అలా కలర్ చేంజ్ అయ్యిందో మీకు తెలియాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది కలర్ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని లడ్డు ప్రిపేర్ చేసేసుకుంటారు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 డేస్ అయ్యేటప్పటికే లడ్డు గట్టిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసారు కదా, ఇలా మనకి బెల్లం అనేది పైకి వస్తుంది. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే కొంచెం హై ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలి. మీరు ఎలా తిప్పుతూ ఉన్నప్పుడు అడుగున మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అనేది మనం గమనిస్తాము. చూసారు కదా, ఇలా మనకి అడుగున కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనకి లైట్గా కలర్ చేంజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా మీరు మధ్య మధ్యలో ఆపుతూ హై ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి ఫైనల్గా అయితే కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనం గరిటెతో తీసుకుని వేసినప్పుడు ఆ మాత్రం జిగురు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా కాకుండా ఇంకా కొంతసేపు కనుక మనం హీట్ చేసామంటే మీకు ఉండలు చేసేటప్పుడే గట్టిగా అయిపోతుంది. ఇది నా వేరొక ఛానల్ అండి, తెలుగు తోట ఛానల్. ఈ ఛానల్లో తెలుగు లెసన్స్, ఏపీ సిలబస్ 1st to 5th క్లాస్, అలాగే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కంప్లీట్ సిలబస్, ఎక్సీడ్, స్టేట్, సిబిఎస్ఈ, లీడ్ బేస్డ్ ఉంటుందండి. అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా ఉంటుంది. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొబ్బరి లడ్డూల్ని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో వాటర్లో హ్యాండ్ డిప్ చేస్తూ మనం ఈ లడ్డూల్ని ఈ విధంగా చుట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ లడ్డూల్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.